భద్రాచలంలో గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయింది. 43 అడుగుల మేర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. క్రమక్రమంగా గోదావరి నీటి మట్టం పెరుగుతుంది. దాదాపు 9,71,288 క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తోంది. ప్రవాహం 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. భద్రాచలం వద్ద మరింత పరిస్థితిని మా ప్రతినిధి తిరుపతిరావు అందిస్తారు. గోదావరి పొరకలు పెడుతుంది. ఈ రోజు ఉదయం 8:15 43 అడుగులు చేరడంతో అయితే ఒకటో ప్రమాద హెచ్చరికను కూడా జితేశ్వరి పాటిల్ జిల్లా కలెక్టర్ కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. అయితే మొన్నటి నుంచి కూడా ప్రవాహం కొనసాగింది. మొన్న రాత్రి ప్రవాహం కొద్దిగా తగ్గుముఖం బట్టి నిలకడగా ఉండి తగ్గుముఖం బట్టి నిన్న సాయంకాలం నుంచి కూడా 4 గంటల నుంచి మళ్ళీ ప్రవాహం కొనసాగడంతో అయితే ఈ రోజు ఉదయం 43 అడుగులు దాటడంతో అయితే ఒకటో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం గోదావరి వద్ద ఉన్నాము. గోదావరి దగ్గర గోదావరిని చూసుకోవచ్చు. ఇక్కడ పరవళ్లు తొక్కుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ భద్రాచలంతో పాటు బుర్గంపాడు, పెనుపాక ప్రాంతంలో ఉన్నటువంటి కరకట్ట ప్రాంతాలు మొత్తం కూడా గోదావరి ప్రవాహం కొనసాగుతున్న పరిస్థితి. ఇక్కడ మనం విజువల్స్ చూసుకుంటే ఇక్కడ గోదావరి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు కూడా పరవలు తొక్కుతున్న పరిస్థితి ఉంది. ఇలా కొనసాగుతూ మాత్రం సాయంకాలం వరకు కూడా 48 అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేయనున్నారు. ఇప్పటికే సిడబ్ల్యూసీ అధికారులు తెలుపుతున్నారు. ఇంకా ప్రవాహం కొనసాగుతుంది. పైన ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ కావచ్చు, కడియం కావచ్చు, సమక్క బ్యారేజ్ గా పూర్తిగా నిండుకుండలా ప్రవహించడంతో అయితే అక్కడ ఉన్నటువంటి గేట్లు పూర్తిగా దిగుబడి తెలిసేటతో అయితే ఇక్కడ ఉన్నటువంటి గోదావరి ప్రవాహం భద్రాచలం గోదావరి ప్రవాహం కొనసాగుతుందని చెప్పాలి. ఇక్కడ మధ్య తరహా ప్రాజెక్టులు ఏవైతే తాలిపేరు కిన్నెరసాని కూడా నీరు చేరడంతో అయితే తాలిపేరుకు సంబంధించినటువంటి 12 గేట్లను కూడా 8,000 క్యూసెక్ల నీటిని కూడా దిగుబడి తెలిసేటట్టు భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. ఇప్పటికే భద్రాచలంలో అధికారులు అప్రమత్తమని చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగాన్ని కూడా జిల్లా కలెక్టర్ అప్రమత్తం చేశారు. అక్కడ ఉన్నటువంటి కరకట్ట ప్రాంతం, భద్రాచలం కరకట్ట ప్రాంతంలో కూడా గజీతగాళ్లు, స్ట్రీమర్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఈ రోజు సాయంకాలం వరకు 48 అడుగులు దాటే అవకాశం ఉన్నట్లు కూడా సిడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా ఈ రోజు సాయంకాలం వరకు 48 అడుగులు చేరితే మాత్రం రెండో ప్రమాద హెచ్చరికను కూడా అధికారులు జారీ చేస్తారు. ఈ నేపథ్యంలో ముంపు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే పెనుపాక, మనుగూరు, అశోపురము, ఇటు భద్రాచలం, బుర్గంపాడు ప్రాంతాల్లో ఉన్నటువంటి ముంపు ప్రాంతాలన్నిటి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లే విధంగా అయితే చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ఇంకా రెండో ప్రమాద హెచ్చరిక చేరువ అయితే మాత్రం ఇంకా దాదాపు 18 గ్రామాలు కూడా అక్కడ నీట మునిగే ఉన్న నేపథ్యంలో అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా ఆ సురక్షిత ప్రాంతాలకు వెళ్లే విధంగా అయితే చర్యలు చేపడుతున్నారు. జిల్లా యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమని చెప్పాలి. ఇక్కడ ఇంకా ఏదైతే 48 దాటితే ఏదైతే భద్రాచల పరిసర ప్రాంతం స్లూయిస్లు లీక్ అవుతున్న నేపథ్యంలో లీక్ అయ్యే నేపథ్యం ఉన్న నేపథ్యంలో అయితే అక్కడ ఉన్నటువంటి బాహుబలి మోటార్లు కూడా ఏర్పాటు చేశారు. అక్కడ స్లూయిస్ లు ఎప్పటికప్పుడు గోదావరిలోకి విడుదల చేసే విధంగా అయితే అక్కడ అధికారులు అయితే అప్రమత్తం అని చెప్పాలి. ఇప్పటికే జిల్లా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎవరు కూడా గోదావరి ప్రవాహానికి వెళ్లొద్దు, అక్కడ ఉన్నటువంటి అతి ఉత్సాహంతో సెల్ఫీలకు దిగొద్దు, లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్లొద్దంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు పోలీస్ శాఖ కూడా ఏదైతే మత్స్యకారులు కావచ్చు, మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లరాదు, పశువుల కాపర్లు కూడా గోదావరి పరిసర ప్రాంతాల్లో తిరగరాదంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అత్యవసరం అయితే 100కు డయల్ చేయాలంటూ కూడా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు కూడా తెలుపుతున్న పరిస్థితి. ఏదేమైనా ఈ రోజు సాయంకాలం వరకు గోదావరి ప్రవాహం కొనసాగే అవకాశం ఉంది. రెండో ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహించే అవకాశం ఉన్నట్లు కూడా సిడబ్ల్యూసీ అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కంచు శ్రీనివాసరావు, తిరుపతిరావు, జీ తెలుగు న్యూస్.